ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే రేపు మంగళవారం అమ్మవారికి ఎంతో శక్తివంతమైనటువంటి అలాగే ఇష్టమైనటువంటి రోజు మంగళవారం, పైగా రథసప్తమి. ఇప్పటికే మాఘమాసం మొదలైపోయిందండి. ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. ఫిబ్రవరి 4 అంటే రేపు మంగళవారం రోజు రథసప్తమి వచ్చింది. రథసప్తమి రోజున చేసే పూజలు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు కోట్ల పుణ్యాన్ని అలాగే ఫలితాలని పొందవచ్చు. సూర్య భగవానుడు పుట్టినరోజునే మనం రథసప్తమి పండుగగా జరుపుకుంటాం. సకల జగత్తుకి వెలుగునిచ్చే ఆ సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశని నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన ఈ రథసప్తమి రోజు మనం కొన్ని నియమాలు పాటిస్తే కనుక ధనపరంగా అంటే ఆర్థిక పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి పూజా విధానం అలాగే పాటించాల్సిన కొన్ని విషయాలు, పరిహారాల గురించి ఈ వీడియో తెలుసుకుందాం. ముందుగా వీడియోని కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక అత్యంత పవిత్రమైనటువంటి పండుగలలో రథసప్తమి పండుగ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈరోజు రథసప్తమి పండుగ. ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు అనేది వేసుకోవాలి. రథం ముగ్గు వేసిన తర్వాత తలస్నానం చేసి, ఈ రోజున తలస్నానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడాకులను వేసుకొని తలస్నానం చేయాలి. జిల్లేడాకులు అందుబాటులో లేకపోతే కనుక చిక్కుడు ఆకులైనది వేసుకొని స్నానం చేయాలి. కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడాకులను కానీ 7 చుక్కుడాకులను కానీ తీసుకొని వాటిని మీ తలపై అలాగే భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. జిల్లేడాకులను సూర్యుడికి ప్రతీకగా మనం భావిస్తాం. రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి పట్టిందల్లా బంగారమే, ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ఇక మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడాకులను మన ఒంటి మీద తగిలేలా స్నానం చేస్తే గనక అవి తడిసిన జిల్లేడాకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయండి. దీనివల్ల మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే జిల్లేడాకులతో తలస్నానం అనేది చేయండి. రథసప్తమి సందర్భంగా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. దీంతో పాటుగా ఒక మంత్రాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ మనం సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే గనక ఇక మీ జన్మ ధన్యమైనట్లేనండి. ఏంటంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుడికి ఒక దోసె నిండా నీళ్లతో ఎర్ర పుష్పం తీసుకొని మనం నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని ఒక్కసారి జపించినా చాలు, చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు కూడా వస్తాయి. కాబట్టి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ చేసే పూజలలో ఈ నమస్కారాన్ని మటుకు ప్రతి ఒక్కరూ కూడా చేయండి. రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఆవు నెయ్యి దీపాన్ని పెట్టాలి. మనం చేసే దీపంతో పాటు ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా రథసప్తమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. అంటే పొంగలి చేయాలన్నమాట. పొంగలైనా చేయొచ్చు, పాలైనా పొంగించవచ్చు. ఇంట్లో పాలు పొంగి పాయసాన్ని అని పరమాన్నాన్ని కానీ మనం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే కనుక ఖచ్చితంగా మీకు సకల ఐశ్వర్యాలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీ ఇల్లు పాలు పొంగినట్లే పొంగుతుందండి. మనం వేసే పాలల్లో బియ్యం
అలాగే బెల్లం, నెయ్యి, యాలకులు ఇవన్నీ వేసి మనం పరమాణం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టినప్పుడు దాన్ని మనం దేంట్లో సమర్పించాలి? చిక్కుడు ఆకులో సమర్పించాలి. చిక్కుడు ఆకు పైన పరమాణాన్ని అంటే పొంగలిని మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించి మీ మనసులో మీరు ఏది కోరుకున్నా కూడా అది అద్భుతంగా ఫలిస్తుంది. అలాగే ఆకుల మీద వేడి వేడి పొంగలిని నివేదిస్తే ఆ ఆకులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఆ పొంగల్లోకి చేరుతాయి. ఆ నైవేద్యాన్ని మనం కుటుంబ సభ్యులంతా కూడా మళ్ళీ ప్రసాదంగా స్వీకరించినప్పుడు మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది, ఉండదు. అలాంటప్పుడు తమలపాకు ఆకు మీదైనా కూడా వేయచ్చు. ఎరుపు రంగు పువ్వులతో మనం ఈరోజు సూర్య భగవానుడిని పూజించాలి. అలాగే సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా జపించడం వల్ల మీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే గనక ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మనకు ఆర్థిక పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుందండి. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు. ఇప్పుడు మనం చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా సూర్య భగవానుడి అనుగ్రహం మనపై కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చూడండి, ఈ విధంగా చేసి చూడండి, సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.